నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలామంది క్యాన్సర్తో బాధపడే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు తగ్గించుకోవడానికి కొంచెం హెల్తీగా ఉంచుకోవడానికి ఎట్లాంటి డైట్ తీసుకోవాలని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అశ్వంత్ గారు. సార్ నమస్తే సార్. సార్ నమస్తే. సార్ క్యాన్సర్ చాలామంది ఈ రోజుల్లో ఇంకా ఫేస్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళు హెల్తీగా ఉండడానికి వాళ్ళు ఏమైనా తగ్గించుకోవడానికి ఎట్లాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ప్రికాషన్స్ ఎట్లాంటివి తీసుకోవాలి డైట్లో కొంచెం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? అంటే క్యాన్సర్ ఇప్పుడు చాలా మందిలో చూస్తే చిన్నపిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంది, పెద్దవారికి కూడా క్యాన్సర్ వస్తుంది. ముఖ్యంగా ఎందుకోసం వస్తుంది అంటే మీరు చూసినట్టయితే కూడా స్టడీస్లో ఉంది, మసాలా ఫుడ్ ఐటమ్స్ లేక మైదా ఐటమ్స్ తింటే కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉందని కూడా ప్రూవ్ ఉంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా చూసినాము కొన్ని దేశాల్లో మౌంట్ ఎవరెస్ట్ మసాలాస్ కానీ లేదా MDH మసాలాస్ కూడా బ్యాన్ చేశారు. ఓకే. ఎందుకు అని అంటే దానివల్ల క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది అని. మనం ఏం చేస్తున్నాం, టేస్ట్ కోసం మసాలాస్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. ఇంతకుముందు మన పెద్దవాళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే ఇంట్లోనే కరివేపాకు పొడి కానీ లేదంటే ఇప్పుడు పల్లి పొడి కానీ ఇట్లా తీసుకున్నాం. ఇప్పుడు మనం టేస్ట్ల కోసం గరం మసాలాలు అవి వస్తలేవు అని మౌంట్ ఎవరెస్ట్ మసాలాస్, MDH మసాలాస్ లేదంటే చికెన్ మసాలాస్ ఇవి ఎక్కువ వేసుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా వచ్చిన వాళ్ళకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అదొకటి. ఇంకోటి వాళ్ళు ఫుడ్ పరంగా చూసుకున్నట్టయితే కూడా కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాలి. లైక్ గ్లూకోజ్ ఇంక్రీజ్ చేసే ఫుడ్ ఏవైతే ఉంటాయో లైక్ వైట్ రైస్ కావచ్చు, మైదా ఐటమ్స్ కావచ్చు, లేదంటే బోండా, పూరి, మమోసు, చామీన్, లేదంటే మనం ఇప్పుడు దోశ, ఇవన్నీ ఏమైతే అంటే గ్లూకోజ్ రైస్ చేసే అంటే గ్లూకోజ్ని స్పైక్ చేసే ఫుడ్ ఇవన్నీ. ఓకే. కానీ మీరు అనొచ్చు సార్ రైస్ ఐటమ్స్ కానీ దోశ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ సార్, మీరు మరి గ్లూకోజ్ ఎట్లా అంటున్నారు అనే ఛాన్స్ ఉంది. కానీ అవి ఫస్ట్ కార్బోహైడ్రేట్సే. మీరు వంట చేసినప్పుడు మనం తిన్నప్పుడు అవన్నీ కార్బోహైడ్రేట్సే. కాకపోతే అవి ఎప్పుడైతే మనం తిన్నాక మన డైజెస్టివ్ ట్రాక్లోకి ఎంటర్ అవుతాయో అప్పుడు అవి గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతాయి. అంటే ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్ టు గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి గ్లూకోజ్ ఇవి ఎక్కువ రావడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. దానికోసం మనం ఏం చేసుకోవాలి అంటే ఒకటి ఇప్పుడు ఏదైతే నేను మీకు కార్బోహైడ్రేట్స్ చెప్పాను కదా, లైక్ రైస్ ఐటమ్స్ కావచ్చు, మైదా ఐటమ్స్, మసాలాస్, ఇవి కంట్రోల్ చేసుకుంటూ ఇంకోటి సార్ మరి నాన్ వెజ్ ఎక్కువ తింటారు కదా కొంతమంది, మరి వాళ్ళు ఏమేమి నాన్ వెజ్ తీసుకోవచ్చు ఏం తీసుకోకూడదు అనే ఛాన్స్ కూడా మీరు ఉంది. ఒకటి చూసినట్టయితే వాళ్ళు రెడ్ మీట్ లైక్ మటన్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఓకే. అవాయిడ్ చేయాల్సిందే పక్కా అది. అది అవాయిడ్ చేసి చికెన్ కూడా ఏది తీసుకోవాలంటే దేశీ చికెన్ తీసుకుంటే హెల్త్కి బెటర్. దేశీ చికెన్ అంటే మన నాటుకోడి దొరికేది, ఆ నాటుకోడి ఎక్కువ తీసుకోవాలి బాయిలర్ కన్నా. అప్పుడు మనకు ప్రాపర్గా ప్రోటీన్ అనేది రావడం జరుగుతుంది. లేదంటే సాల్మన్ ఫిష్ కానీ లేదా ఫిష్ ఆయిల్ కానీ తునా కానీ అపోలో ఫిష్ కానీ ఇవి ఎక్కువ తీసుకోవాలి. ఎగ్ వైట్స్ కానీ పన్నీర్ కానీ తోఫు, రాజ్మా, సోయా, అంటే వీళ్ళకి ఏమున్నా కూడా ప్రోటీన్ డైట్ అనేది ఎక్కువగా ఉండాలి. ప్రోటీన్ డైట్ ఎక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్ లెవెల్స్ తక్కువ ఉండాలి. ఇంకోటి ఇప్పుడు వీళ్ళు మన ఆయిల్స్ ఏమేమి తీసుకోవచ్చు అంటే మన ఆలివ్ ఆయిల్ కానీ రైస్ బ్రాండ్ కానీ సన్ఫ్లవర్ తీసుకోవచ్చు, మస్టర్డ్ ఆయిల్. ఇవి ఏమైతే అంటే ఇప్పుడు గానుగ నూనె ఇవన్నీ ఇవి గుడ్ కొలెస్ట్రాల్. ఇంకోటి ఇప్పుడు మనకు అవకాడోస్ అని దొరుకుతాయి, అవకాడోస్ కానీ డ్రై ఫ్రూట్స్ లైక్ ఆల్మండ్, బాదం, పీనట్, వాల్నట్స్, ఇప్పుడు అవి నట్స్లో అయితే. ఇంకోటి సీడ్స్లో చూసే చియా సీడ్స్ కానీ పంకిన్ సీడ్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ ఇవన్నీ తీసుకోవచ్చు. ఎందుకనంటే వాళ్ళకి ఎప్పుడైతే హై ప్రోటీన్ డైట్ ఇస్తామో వాళ్ళు క్యాన్సర్ని అంటే క్యాన్సర్ సెల్స్ మన బాడీలో ఏవైతే ఉంటాయో అవి కంట్రోల్ అవుతాయి, లేదా అట్లీస్ట్ మనం తగ్గించుకోవచ్చు లేదా మేనేజ్ వర్క్ అన్నా చేసుకోవచ్చు పెరగకుండా. అదే మనం ఒకసారి గ్లూకోజ్ ఫుడ్ ఎక్కువ ఇచ్చినాం అనుకోండి అవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి క్యాన్సర్ అనేది, లేదా క్యాన్సర్ సెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంటాయి. అవి కాకూడదు అంటే మనం ఇవి కొంచెం ప్రోటీన్ ఫుడ్, ఎక్సర్సైజ్ కొంచెం ఇవి ప్రాపర్గా ఇవ్వడం వల్ల మన ఆరోగ్యం మీద కూడా ప్రాపర్గా దృష్టి పెట్టడం వల్ల కూడా మనం క్యాన్సర్ సెల్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే బేసిక్గా మనం చూసేది ఏంటంటే జెనెటికల్గా వస్తున్నాయి క్యాన్సర్స్, జెనెటికల్గా వస్తుంది అని అందరూ అనుకుంటారు. అంటే అది నిజమే, జెనెటికల్ కూడా ఎంతవరకు నిజం అనేది వస్తుంది అనేది మనం తెలుసు, ఐడియా ఉంది. బట్ మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా కొత్తగా క్యాన్సర్ మళ్ళీ జనరేట్ అవుతుంది, కొత్త క్యాన్సర్ బాధపడతామని చెప్తున్నారు కదా. సో అది మనం తగ్గించుకోవడానికి ఖచ్చితంగా డైట్ ప్లాన్స్, ఈ ఎక్సర్సైజ్, డాక్టర్ కన్సల్టేషన్ అనేది మ్యాండేటరీ ఆంకాలజీ డాక్టర్స్. సో పూర్తిగా తగ్గించకపోయినా మనం దాన్ని కంట్రోల్లో మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది చూస్తాము, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ నేను సేమ్ అదే ఇంజిన్ ఆయిలే తీసుకుంటా. ఇప్పుడు మనము షోరూమ్ నుంచి వచ్చిన బండి ఎట్లా ఉంటుంది, బైక్ మంచిగా స్మూత్గా వెళ్తుంది, కండిషన్గా ఉంటుంది. మనం ఫస్ట్ సర్వీసింగ్ ఇస్తాం, సెకండ్ సర్వీసింగ్, థర్డ్, ఫిఫ్త్ సర్వీసింగ్ వరకు బాగానే ఉంటుంది.
6th సర్వీసింగ్ నుంచి బండి స్లో అవుతుంది. స్లో అవుతుంది. ఇంకోటి మీరు ప్రాపర్గా అంటే క్వాలిటీ ఇంజన్ ఆయిల్ ఇవ్వకుంటే ఏమవుతుంది ఆ మాత్రం అంటే వచ్చిన వరకు వచ్చి మైలేజ్ ఇచ్చిన వరకు ఇచ్చి అది కూడా కంట్రోల్ అవుతుంది. అదే మంచి ఇంజన్ ఆయిల్ ఇస్తే స్మూత్గా వెళ్తుంది, కండిషన్గా ఉంటుంది, ప్రాపర్గా ఉంటుంది. సేమ్ అక్కడ ఏ విధంగా అయితే జరుగుతుందో మన బాడీ కూడా అంతే. సో మన బాడీని మనం కాపాడుకోవాల్సిందే. ఎగ్జాక్ట్లీ అది. లేదంటే ఇంక ఇవన్నీ మనం అంటే మన ఫుడ్ అయినా సార్ మనకి మేజర్ ఏదైనా ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనం నేను ఇట్లా కూర్చున్నా, నాకు సపోర్ట్ ఏంది బ్యాక్ బోన్ లేదా స్పైన్. మన బాడీలో ఉన్న ఆర్గన్స్ ప్రాపర్గా ఉండాలంటే కూడా ఫుడ్ అనేది ఇంపార్టెంట్. లేదా అది క్యాన్సర్ సెల్స్ ఇష్యూ కంట్రోల్ చేయాలన్నా, ఏ ఇష్యూస్ అయినా, ఏ లైఫ్ స్టైల్ డిసార్డర్ కంట్రోల్ చేయాలన్నా కూడా డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ. ఇంకొకటి సార్ ఆల్కహాల్ అంటే దీని గురించి ఏమని చెప్తారా సార్, మనం తగ్గించడమా అది ఎట్లా? అంటే ఒక్కటి ఏంటంటే క్యాన్సర్ వాళ్ళకి కావచ్చు, డయాబెటీస్, ఒబేసిటీ, ఏ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఉన్నా కూడా స్మోకింగ్, ఆల్కహాల్, టొబాకో ఈ 3 బంద్ చేయాల్సిందే పూర్తిగా. వాళ్ళు లిమిటెడ్లో కూడా తీసుకోవద్దు, ఆ సైడే చూడవద్దు. ఇవి మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకు. ఎందుకనంటే ఇప్పుడు మిగతావన్నా మేనేజ్ చేసుకోవచ్చు, లైక్ కిడ్నీ ఇష్యూస్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, హార్ట్ స్ట్రోక్, అవి ఏదో ఒకటి. ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే స్టెప్టోప్లాస్టీ అది ఏదో ఒకటి మనం చేసుకోవచ్చు. కానీ ఈ క్యాన్సర్ సెల్స్ ఏమవుతాయంటే క్యాన్సర్ సెల్స్ వచ్చినప్పుడు లేదా క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు ఇంకొక చిన్నపిల్ల కానీ మనం ఎట్లా జాగ్రత్తగా చూసుకుంటాం, అట్లా జాగ్రత్తగా చూసుకోవాలి మన బాడీని కూడా. వాళ్ళది ఇంకోటి క్యాన్సర్ ఇష్యూ ఉన్న వాళ్ళకి హెయిర్ లాస్ అవుతుంటుంది. అవును, ఆ హెయిర్ లాస్ కావద్దన్న మేనేజ్ కావాలన్నా కూడా డైట్, ఎక్సర్సైజ్ ప్లస్ డాక్టర్ కన్సల్టేషన్ అనేది మ్యాండేట్. హై ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయాలి. అంటే అవాయిడ్ చేయడం కాదు, మీడియం గా తీసుకోవాలి, అది. సో ఈ ఆల్కహాల్, స్మోకింగ్ అంటే కామన్ గా ఇబ్బంది కంప్లీట్ గా క్లోజ్ చేయాల్సిందే, మానేసేయాల్సిందే. అది. సో దాని వల్ల పెరగకుండా ఉంచుకోవచ్చు. తగ్గించలేము, బట్ పెరగకుండా మాత్రం కాపాడుకోవచ్చు మంచి డైట్ వల్ల. సరే, ఇప్పుడు మీరు చెప్పారు ఫుడ్స్ అంటే కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ తగ్గించుకోవాలి అని చెప్పారు, ప్రోటీన్ పెంచుకోవాలని చెప్పారు. సో దానికి ఎట్లాంటి మీరు ఏమైనా డైట్ ప్లాన్ చెప్తారా సార్ మన కోసం? అంటే డైట్ ప్లాన్ అనేది మనం అందరికి ఒకటే లాగా అనేది ఉండదు. డిపెండ్స్ ఆన్ ద బిఎంఐ, డిపెండ్స్ ఆన్ ద క్యాలరీస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి చూసినట్టయితే ఇప్పుడు వీళ్ళకు ఇప్పుడు ఎట్లా అంటే ఇంతకుముందు మన పూర్వీకులు కానీ, మన పెద్దవాళ్ళు కానీ, మన తల్లిదండ్రులు స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ తినేవాళ్ళు. అంటే 3 పూటలు 3 times తినకుండా 5 to 6 times అనేది తినేవాళ్ళు. ఇన్ ద సెన్స్ 3 times ఫుడ్, 2 times లిక్విడ్స్ కానీ, స్నాక్స్ కానీ, ఫ్రూట్స్ కానీ అట్లా తినేతాం. ఇప్పుడు మన బిజీ షెడ్యూల్స్ వల్ల ఏమవుతుందంటే 2 times లేదా 1 time తింటున్నాం, ఒక పూట తింటున్నాం ఒక్కోసారి. అది మనం కూడా ఏం చేయాలంటే 5 to 6 meals అనేది ఇవ్వడం బెటర్. ఎందుకంటే ఈజీగా డైజెషన్ అవుతుంది స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఇవ్వడం వల్ల. తక్కువ క్వాంటిటీ, ఈజీ డైజెషన్, ఇంకోటి ప్రాపర్గా హెల్త్ అనేది కూడా మంచిగా ఉంటుంది. ఇవి మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకు. టైమింగ్స్ అంటే ఇప్పుడు సపోజ్ నాది నైట్ షిఫ్ట్ ఉంటుంది, నేను ఒక టైంకి లేస్తాను అంటే అది డిపెండ్స్. ఇప్పుడు అందుకే పర్సన్ టు పర్సన్ కూర్చుంటా, కానీ అది మనం ఇన్ని క్యాలరీస్ ఏ టైంకి తింటాం, ఎందుకంటే నేను అతని షెడ్యూల్ చూడాలి, దాన్ని బట్టి మనం ఇవ్వాలి. ఫిజికల్ వర్కౌట్స్ అందరికీ జనరల్గా లైక్ వాకింగ్ అని, లైక్ జాగింగ్ అని, సైక్లింగ్ అని, కార్డియో, జూంబో, ఏరోబిక్స్, యోగా ఇవన్నీ మెయిన్గా చేస్తుండవచ్చు. లేదు మేము టైం దొరకదు, ఏదో దొరకదు, మేము వాకింగ్ కూడా చేయలేమంటే పర్ డే వచ్చేసి 5,000 to 10,000 స్టెప్స్ అనేది మ్యాండేటరీ. సో దట్ వాళ్ళ క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి. చూసినారు కదా, మనకేంటంటే క్యాన్సర్ను పూర్తిగా తగ్గించలేం, బట్ మనకు కంట్రోల్లో పెట్టుకోవడానికి ఎట్లాంటి డైట్ తీసుకోవాలనేది మనకు అశ్వంత్ గారు మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.